ఎందుకంటే మారిన నేతలు చెబుతున్న విషయాలను బట్టి చూస్తే ఇంకా పెద్ద ఎత్తున కీలక నేతలందరూ కూడా వైసీపీని వీడే అవకాశం, వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కిలారి రోషయ్య కావచ్చు, అలాగే మద్దాలి గిరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పెద్ద ఎత్తున ఇంకా పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోయేందుకు అవకాశం కనిపిస్తూ ఉంది. మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీరందరూ కూడా వైసీపీ అధినేత తీరుతోని ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ ఇప్పటికే చాలామంది బాహటంగానే మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇంకా పెద్ద ఎత్తున వారందరూ కూడా బయటకు వచ్చేందుకు ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే కూటమి నేతలు మాత్రం ఒకటే చెప్తున్నారు. గతంలో కూటమికి సంబంధించిన నేతల మీద ఎవరెవరైతే కేసులు మోపారో, ఎవరెవరైతే ఇబ్బందులకు గురి చేశారో ఆ లీడర్లను ఎట్టి పరిస్థితిలో తీసుకునేది లేదంటూ వారు తెగేసి చెప్తున్నారు. ఎట్టి పరిస్థితిలో వారిని తీసుకోము. ఎవరైతే సరిగా నడుచుకున్నారో, ఎవరైతే సక్రమంగా వారి వారి కార్యకలాపాలను కొనసాగించారో, అలాగే చాలా అంశాలకు సంబంధించి రికార్డు తీసుకున్న తర్వాత మాత్రమే పార్టీలోకి తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి ఆ లీడర్లకు మాత్రమే కూటమి పార్టీలోకి ఆహ్వానం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ మొత్తంగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ లీడర్, రామకృష్ణ గారు, బీజేపీ